కొత్త రేషన్ కార్డులో అప్లికేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఇప్పుడు మీ సేవలో ఇట్లా అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే మీ సేవలో ఏంటంటే మన ఆధార్ కార్డు ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో పాత వాళ్ళ ఆధార్ కార్డులతో అటాచ్మెంట్ చేసి ప్లస్ మన రేషన్ కార్డు ఐడి నెంబర్ ఇచ్చి మీ సేవలు ఇస్తే వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు. స్లిప్ ఎట్లాంటిదంటే చూపిస్తారు, కరెక్షన్ ఫామ్ లాగా ఇట్లాంటి ఒక స్లిప్ ఇస్తారు. రేషన్ కార్డు గురించి అప్లికేషన్ మీ సేవ తరపున చేసినందుకు ఒక 45 రూపాయలు కట్టి మళ్ళీ అదేంటంటే అది కట్టిన మన అప్లికేషన్ చేసిన ఫామ్ని ఇప్పుడు మాకైతే ఉప్పాలు వస్తుంది. ఉప్పాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ కాడ దరఖాస్తులు తీసుకుంటున్నారు. మీ డైరెక్ట్గా మీకు ఒక నెల 15 రోజులలో డైరెక్ట్గా వచ్చేస్తుందని చెప్తారు. చూడాలి ఎన్ని రోజుల్లో. కానీ కొత్త వాళ్ళు ఉంటే తొందరగా అలర్ట్గా అండి. మీ సేవలో అయితే ఇప్పుడు అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి. మీ సేవలో ఎక్కేసి అప్లికేషన్ చేసుకొని అక్కడ ఫామ్ తీసుకొని ఫామ్ ఫిల్అప్ చేసినాక రిసిప్ట్ ఇస్తారు. దానికి కావాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డులో ఒకటి, మీ ఆధార్ కార్డు రేషన్ కార్డుది మీరు బియ్యంది తీసుకుంటారు కదా, అదొక ఆన్లైన్లో ఫామ్ ఇవ్వమంటే ఇస్తారు. అదొకటి. మీకు ఎవరైతే నేనైతే మా పిల్లలు అప్డేట్ చేసిన మా పిల్లలు అట్లానే మీ దాంట్కి ఎవరెవరికి కావాలన్నా వాళ్ళు అప్డేట్ చేయండి. దానికి లింక్ చేయండి. మీ సేవ పోతే మీకు ఆల్మోస్ట్ అన్నీ చెప్పేస్తారు. అక్కడికి నుంచి ఫామ్ తీసుకొచ్చి ఇక్కడ ఉప్పాలు ఇచ్చేసిన ఇంకో నెల రోజులలో ఇచ్చేస్తారు అన్నారు. అనుకున్నదంతా నా కార్యాలయం. తెలియని వాళ్ళకి ఇట్లా యూస్ఫుల్ అవుతుందని వీడియో చేస్తున్నాం. సో చూడండి, చాలామంది రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తారు కదా, ఇప్పుడైతే ఓపెన్ అవుతుంది చూసుకోండి. ఓకేనా. ఈరోజు డేట్ వచ్చేసి 12వ తారీఖు 3వ నెల 2025. ఓకే, బాయ్.